నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ బ్యాచ్ గురించి చెప్పడం జరిగింది. సో ఎలా వచ్చింది, వచ్చిన వాళ్ళని ఎలా గుర్తించాలని చెప్పడం జరిగింది. ఎందుకు చేస్తారో కూడా చెప్పారు. సో చేసిన తర్వాత చాలామంది ప్రజలు అయ్యో రామా ఎలా అసలు చాలామంది దగ్గర పోతే మమ్మల్ని మోసం చేస్తారని చెప్తూ ఉంటారు. సో మరి మీరేం చెప్తారు? విరుగుడు అనేది మన చేతిలోనే ఉంటుందా, లేకపోతే గురుగారి దగ్గరికి రావాలా? సో ఏం చేస్తే వాళ్ళు మంచిగా అవుతారు అప్పట్లో? ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ముందు మన పిల్లల్లో కానీ మనలో కానీ సిమ్టమ్ గుర్తుపెట్టాలి. ఈ సిమ్టమ్ ఇప్పుడు మనం అనుకున్నటువంటి సిమ్టమ్స్ మనలో ఉన్నాయా? ఆకలి అవ్వకపోవటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటం, బాడీలో పెయిన్స్ రావటము, వాళ్ళు గుర్తించుకోవడానికి. ఇక మజిల్స్ పెయిన్స్ రావటము, మోకాళ్ళు చిప్పలు మంటలు రావటము, అరికాళ్ళు మంటలు రావటము, నాకేం అవుతుందో వన్ సైడ్ హెడేక్ రావటము, సైనస్ రావటము, ఇలానే గాలిబెటర్లో స్టోన్స్ అని చెప్పటము, కిడ్నీలో స్టోన్స్ అని చెప్పటము, యూట్రస్ ప్రాబ్లం రావటము, ఇలాగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ పడిపోవటము, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ మనలో ఉన్నాయంటే అవి హెల్త్ ఇష్యూస్ కాదని గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి చిరాకు, కోపం, ముందుకు వెళ్ళలేకపోవటం, ఏ పని దొరకపోవటం, అలానే మనకి ఏ జాబులో వెసులుబాటు లేకపోవటం, ఎక్కడ అనుకున్న పని అక్కడే ఆగిపోవటము, మంచి తెలివితేటలు ఉంటాయి, ఎదగలేదు. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరు ఉన్నాయని గమనించుకోవాలి, వారే గమనించుకోవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఇంట్లో చిరాకులు, డబ్బుకి ఎప్పుడు ఎదురు చూడటము, వ్యాపారంలో ముందంజు రాకపోవటము, ఇంట్లో అందరూ పడకపోవటము, దూరం అయిపోవటము, మనం ఏ పని కోసం ముందుకెళ్తున్న పని కాదు, దూరం అయిపోతుంటారు అందరూ, మనం ఎవరితో మాట్లాడితే వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే జాతకం కాదు, నక్షత్రం కాదు, రాశి కాదు, దశ కాదు, కేవలం మీ మీద ఏదో చెడు జరుగుతుందని అర్థం. అది గమనించుకోవాలి, అది గుర్తుంచుకోవాలి, ఎవరికి వారి గుర్తుంచుకోవాలి. ఇక దాని తర్వాత మంచి గురువుని ఎంచుకోవాలి. ఇక్కడ అందరికీ కూడా మేజర్గా ఎంచుకోవాలి, మంచి గురువుని ఎంచుకోవాలి. మన యొక్క ఏదైతే అవసరం ఉందో గురువుకి అవకాశం అవుతుంది. గురువులు అలా తయారై ఉన్నారు ఈ రోజున. కాబట్టి గురువుని కూడా ఎంచుకోవాలి మనం. ఆ గురువుని ఎంచుకుంటే మనకి ఏ క్రియ జరిగిందో చూస్తారు. ఆ క్రియ ప్రకారంగానే తీయాలి. మందు పెడితే మందు కక్కించేదానికి ఉంటుంది. నీ మీద హిప్నటిజం జరిగితే యాంటీ హిప్నటిజం ఉంటుంది, వశీకరణ జరిగితే యాంటీ వశీకరణ ఉంటుంది. అంతేకాని నాకు జరిగిన చెడుని తీసుకుపోయేసి నేను యజ్ఞ యాగ హోమ జప తపాలు చేస్తానంటే అవదు. ముళ్ళుతోనే తీయాలి. చాలామంది బలవుతుంది ఎక్కడ అంటే, గోకర్ణకి వెళ్ళి 23,000 రూపాయలు ఖర్చు పెట్టేసి నేను పితృదోషాలు చేపించానండి, కాలసర్ప దోషాన్ని చేపించానండి, అయినా నాకు సరవట్లేదంటే అది చేయించుకోవద్దు. నీకు దోషాలుంటే మనిషి ప్రాణం తీయదు. దోషాలు అనేది వేరు, అవి ఏం చేయవు, మనిషికి ఇబ్బంది పెడతాయి అంతే, కొంతకాలమే ఉంటాయి. ఏ మనిషికైనా దోషాలు అనేది 3 మాసాలు ఒక్కసారికి కనిపిస్తూ ఉంటుంది. మనిషిని ఇబ్బంది పెట్టవు, లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయవు, ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు. కాబట్టి ఇలాంటి నెగిటివ్ జరిగిందంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముళ్ళుతోనే తీయాలి, విషాన్ని విషంతోనే కక్కించాలి. కాబట్టి ఇలాంటి జరిగిన వల్ల కొంతమంది గురువులు ఏం చేస్తారంటే, నేను పూజ చేస్తానండి, అన్ని ద్రవ్యాలతో యజ్ఞం చేస్తానండి, సరిపోతుంది, ఒక 50,000 కొట్టండి, ఈ 50,000తో ఆగదు, నీకు మంచి జరగదు. 50,000 ఇస్తారు పూజ? 50,000 కాదండి, 5 లక్షలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ వాటి వల్ల మంచి జరగదు. ఇది నెగిటివ్ని నెగిటివిటీతోనే పోవాలి, పాజిటివ్. యజ్ఞయాగ హోమాలకి ఫలితం ఉంటుంది, కానీ అది పాజిటివ్ అవడానికి. నెగిటివ్ పోదు. నెగిటివ్ పోవాలంటే ఖచ్చితంగా తంత్రం చేసిన గురువు దగ్గరికి వెళ్ళాలి. మంత్రతంత్ర గురువు దగ్గరికి వెళ్తే అక్కడ వారు నీకు జరిగినటువంటి క్రియ ఏముంది, నీకు ఏం పరిస్థితి ఉంది, దానికి విరుగుడైతే ఖచ్చితంగా దొరుకుతుంది. అన్ని కూడా గురువుని ఎంచుకోవాలి. చాలామంది గురువులు మోసపూరితంగా ఆన్లైన్లో పెట్టేటువంటి 2 రోజుల్లో ఆమెను పటాయించి పెడతా, 24 గంటల్లో పెట్టేస్తా, ఇవి కాదు. వీళ్ళు పనికిరాని గురువులు, వీళ్ళకి విద్య లేదు. విద్య చేసి సాధన చేసేటువంటి గురువులు ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నారండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ దాదాపుగా ఒక 10 నుంచి 15,000 మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు వారానికి ఒకసారి నా దగ్గరికి 40-50 మంది క్యూ పెడతా ఉంటారు. వీరంతా కూడా నా దగ్గర డబ్బులు ఇచ్చి కాదు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోను, వాళ్ళు డబ్బులు ఇచ్చి కాదు, వారికి ఎక్కడెక్కడో తిరిగి మోసపోయేసి వస్తూ ఉంటారు. వీరందరికీ కొంతమేర ఉపశమనం లేకపోతే ఎట్లా వస్తారండి? రారు కదా. అలాంటి గురువుని ఎంచుకోండి. నన్ను ఆగిరి రమ్మని చెప్పట్లా. ఇలాంటి గురువు ఎవరున్నారు, ఎక్కడున్నారు వెతికి అక్కడికి వెళ్తే మీకు ఖచ్చితమైనటువంటి సమాధానం, ఖచ్చితంగా అక్కడ పరిహారం కూడా దొరుకుతుంది. ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి సమాధానం మీకు దొరుకుతుంది, పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు జాతక ప్రకారం ఎలా ఉండాలి, మన లైఫ్లో ఎలా ఉండాలి, ముందుకు ఎలా ఎదగాలి అనేది తెలుస్తూ ఉంటుంది. మన లైఫ్ అనేది చాలా చిన్నదండి. ఎన్ని అనుభవించాలో, ఎన్ని సవి చూడాలో, ఎంత గోల్స్ని రీచ్ అవ్వాలో అది అవ్వాలి. అలా కాకుండా ఎవరో చేయించిన దానికి మనం బలవ్వకూడదు కదా. కాబట్టి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి, పిల్లలు కూడా దానికి తగ్గట్టు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సలహా ఒకటి ఏంటంటే, ఎవరిని నమ్మకండి. మన పర్సనల్కి ఏదైతే ఉందో విషయాలు ఎదుటి వారికి ఎవరికి షేర్ చేయకండి. మన షాడోకి కూడా మనం నమ్మకూడదు.
అలాంటి వ్యవస్థ మన కలియుగంలో మొదలైంది. కాబట్టి మనం ఎక్కడో ఉంటున్నాం కాదు. ఎక్కడున్నా కూడా మన వీడియోస్ కానీ, మన ఫీచర్స్ కానీ ఎదుటి వాళ్ళకి తెలియనీకండి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత సంపాదిస్తున్నాం, మనం ఏంటి అనేది ఎదుటివాడికి తెలియనీయకూడదు. అలా తెలిస్తే మన మీద వ్యసనం ఉంటుంది, రంది ఉంటుంది. అలాంటప్పుడు మన మీద చేయించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉండేటువంటి తత్వం, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండే తత్వం, కష్టపడేటువంటి జీవితాలు. ఒక్కటి ఏదైనా మిస్ అయిందా? ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది, 2 పిల్లలు, భార్య, భర్త. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరొకరు గల్లంతైనా పరిస్థితి ఏంటంటే చెట్టుకోలు కొట్టుకోలు అవుతారు. కాబట్టి అలాంటి ఫ్యామిలీలు చాలామంది బలవుతున్నాయి. అలాంటి ఫ్యామిలీస్ బాగుండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, అంతా పిల్లలు అందరూ బాగుండాలి. కాబట్టి ఎక్స్ట్రా ఇచ్చేటువంటి బైక్లు ఇవ్వటం, పిల్లలకు విచ్చలవిడితనంతో డబ్బులకు వ్యామోహం చూపించడం, ఎదుటి వాళ్ళు ఎవరినైనా పడేయంటారా అని చెప్పడం, ఇలాంటివి చేయకుండా గైడెన్స్ ఇస్తూ ఏదైనా గురువుకి చూపించు ఉంటుంటే కనుక వీరికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వారికి జరిగినటువంటి క్రియలు అయితే ఉన్నాయో ఆ క్రియలన్నిటి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా యాంటీ హిప్నటిజం, యాంటీ మరుగు మందు అన్నీ దొరుకుతాయి. మనలాంటి వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా, వారికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా తీర్చేందుకైతే మనలాంటి గురువులు చాలామంది ఉన్నారు. జెన్యున్గా ఉండేటువంటి గురువులు ఉన్నారు. వారి దగ్గర సంప్రదిస్తే ఖచ్చితంగా వారికైతే ఒక పరిష్కార మార్గం అయితే దొరుకుతుందని నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ గురుగారు.